హాయ్ అండి, అందరికీ నమస్కారం అండ్ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు నారాయణ తెలుగు టెలివిజన్. సో వివిధ దినపత్రికల్లోని ప్రధాన వార్తల్ని ఒకసారి చూద్దాం. ముందుగా సాక్షి న్యూస్ పేపర్కి వచ్చేసరికి ఫస్ట్, అమ్మ ఒడి సర్కారు బడి జగన్ ఇచ్చిన నమ్మకం. పిల్లలు బడికి పంపే ప్రతి ఒక్క తల్లికి 15,000 ఇస్తానని మేనిఫెస్టోలో హామీ, చెప్పినట్టే అర్హులందరి ఖాతాల్లో తొలి ఏడాది నుంచే జమ. సో కానీ ఇద్దరు పిల్లలకి ఇస్తామని ఒక్కరికే ఇస్తున్నారంటూ రామోజీ కేకలు అనే వార్తని ప్రధానంగా బ్యానర్ ఐటమ్గా హైలైట్ చేశారు. అదేవిధంగా ప్రతిభ చాటిన పేదింటి పిల్లలు అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్లో నిన్న వచ్చిన 10th క్లాస్ ఫలితాల గురించి, విద్యా వ్యవస్థలో సీఎం జగన్ విప్లవాత్మక సంస్కరణల ఫలాలు, 10వ తరగతి ఫలితాలు స్పష్టంగా కనిపించిన ఉత్తీర్ణత పెరుగుదల, తల్లిదండ్రులకు ఆర్థిక భారం లేని అత్యాధునిక విద్యను అందించడంలో ప్రభుత్వ విజయం అని చెప్పేసి ఒక వార్తను ప్రధానంగా హైలైట్ చేశారు. అదే సత్తా చాటిన గురుకులాలు అనే వార్తను కూడా సాక్షిలో ప్రధానంగా హైలైట్ చేశారు. అదేవిధంగా సీఎం జగన్ తరఫున నిన్న వాళ్ళ బ్రదర్ మనోహర్ రెడ్డి, వైఎస్ మనోహర్ రెడ్డి ఒక సెట్ నామినేషన్ దాఖలు చేశారు. దానికి గాను సీఎం జగన్ కుటుంబ స్థిరాస్తులు 106.96 కోట్లు, చరాస్తులు 650.66 కోట్లు అని చెప్పేసి వివిధ కోర్టుల్లో 26 కేసులు ఉన్నాయని చెప్పి సాక్షిలో ప్రధానంగా హైలైట్ చేశారు. అదేవిధంగా ఒక విజేత జైత్రయాత్ర, రాష్ట్ర రాజకీయ ముఖ చిత్రాన్ని మార్చేసిన సీఎం జగన్ మేమంతా సిద్ధం బస్సు యాత్ర అని చెప్పేసి ఇప్పటిదాకా 20 రోజుల పాటు 21 జిల్లాల్లో సాగిన యాత్ర ఈ నెల 24న శ్రీకాకుళం జిల్లాలో బస్సు యాత్ర ముగింపు అనే వార్తను కూడా ప్రధానంగా హైలైట్ చేశారు. అదేవిధంగా పోసాని కృష్ణమురళి గారు మాట్లాడిన సీఎం జగన్ హత్యకు కుట్ర పన్నకండి చంద్రబాబు, బాబుకు మనిషిని చంపడం అంటే గడ్డి పోచతో సమానం అనే వార్తను కూడా ప్రధానంగా హైలైట్ చేశారు. అదేవిధంగా కుక్కలు చింపిన విస్తరిలా కూటమి అని చెప్పేసి సజ్జల రామకృష్ణారెడ్డి గారు, వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి గారు మాట్లాడిన మాటలను కూడా హైలైట్ చేశారు. పెమ్మసాని చాలా ధనిక స్వామి. సో దేశంలోని అత్యంత డబ్బున్న ఎంపీ అభ్యర్థుల్లో ఒకరిగా గుంటూరు టీడీపీ నేత, ఆస్తులు రూ. 5,705 కోట్లు, అప్పులు 1,000 కోట్లు అని చెప్పేసి ప్రధానంగా ఈ వార్తను కూడా హైలైట్ చేయడం జరిగింది. జిత్తులమారి బాబు కోసం గ్రామాల్లోకి గుంట నక్కలు, సర్కార్ అనే వార్తను కూడా ప్రధానంగా హైలైట్ చేయడం జరిగింది. సర్కారు దిద్దిన చదువులు అనే వార్తను కూడా హైలైట్ చేయడం జరిగింది. ఉడుకుతున్న రాష్ట్రం. సో ఉష్ణతాపంతో రాష్ట్రం ఉడికెత్తుతోంది. సోమవారం పలు చోట్ల సాధారణం కంటే 3 నుంచి 5 డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయనే వార్తను కూడా ప్రధానంగా హైలైట్ చేశారు. సో సాక్షిలో ప్రధానంగా హైలైట్ చేసిన వార్తలైతే ఇవ్వండి. సో ఇంకా ఈనాడు పేపర్లో ప్రధానంగా ఏ వార్తలు హైలైట్ చేశారో ఒకసారి చూద్దాం. జరుగు జగన్ ఖాళీ చేయి కుర్చీ, జనరాజ్యం వస్తున్నది ఎన్నికల్లో గెలిచి అనే ఒక బ్యానర్ని హైలైట్ చేశారు. తర్వాత ఇసుక అక్రమ తవ్వకాలు నిజమే, నిబంధన ఉల్లంఘనలు జరిగాయి, గుత్తేదారు సంస్థ జేసీకేసీపై చర్యలు తీసుకోకపోతే ఖజానాకు నష్టం, కృష్ణా జిల్లా గనుల శాఖ సంచలన నివేదిక అని చెప్పేసి ఒక వార్తను కూడా హైలైట్ చేశారు. ఒంటిమిట్టలో రాములోరి వైభవం, ఘనంగా సీతారామ కళ్యాణం అని చెప్పేసి నిన్న జరిగిన సీతారామ కళ్యాణానికి సంబంధించిన వార్తను కూడా హైలైట్ చేశారు. వెంకయ్య నాయుడికి పద్మ విభూషణ్ ప్రదానం, పద్మశ్రీ అందుకున్న దాసరి కొండప్ప, గడ్డం సమ్మయ్య, కెతావత్ సోమాల్ 66 మందికి పద్మ అవార్డులు అందించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అనే వార్తను కూడా ప్రధానంగా హైలైట్ చేశారు. అదేవిధంగా జగన్ కుటుంబ ఆస్తుల విలువ 757.65 కోట్లు అని చెప్పి ప్రధానంగా ఈ వార్తను కూడా హైలైట్ చేశారు. అదేవిధంగా వైకాపా అరాచకాలపై ఓటే అస్త్రం, విజయనగరం జిల్లా శృంగవరపుకోటలో జరిగిన ప్రజాగళం సభలో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన మాటలను కూడా హైలైట్ చేశారు. పెమ్మసాని కుటుంబం ఆస్తుల విలువ 5,705 కోట్లు అని చెప్పేసి, గుంటూరు ఎంపీ స్థానానికి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా నామినేషన్ అని చెప్పేసి ఆ వార్తను కూడా ప్రధానంగా హైలైట్ చేశారు. తర్వాత వేల కొద్ది మద్యం సీసాలు వైకాపా నాయకులకు ఎక్కడివి అనే వార్తను కూడా ప్రధానంగా, మంత్రి కాకాణి ప్రధాన అనుచరుడు వద్ద పట్టుబడ్డ భారీ డంప్ అని చెప్పే వార్తను కూడా ప్రధానంగా ఈనాడు హైలైట్ చేయడం జరిగింది. రాళ్లు విసిరి జెండా కర్రలతో కొట్టి పల్నాడు జిల్లాలో వైకాపా శ్రేణుల బరితెగింపు, తెలుగుదేశం పార్టీ ఎస్సీ కార్యకర్తలపై దాడి అనే వార్తను కూడా ప్రధానంగా హైలైట్ చేయడం జరిగింది. సో శభాష్ గుకేష్, క్వాడిడేట్స్ టోర్నీ గెలిచిన
పిన్న వయస్కుడిగా తెలుగు కుర్రాడి రికార్డు. హేమాహేమీలు తలపడే టోర్నీకి అర్హత సాధించడమే పెద్ద ఘనత. ఈ కుర్రాడు అప్పటికే ఎన్నో ప్రశంసలు అందుకున్నాడు. ప్రతిభావంతుడైనా అతడిని ఎవరూ సపరేట్గా పరిగణించలేదు. కానీ 17 ఏళ్ల తెలుగు అబ్బాయి యువ గ్రాండ్ మాస్టర్ బొమ్మరాజు గుకేష్ ప్రపంచ చదరంగంలో పెను సంచలనం సృష్టించాడనే వార్తను కూడా ప్రధానంగా హైలైట్ చేయడం జరిగింది. సో ఇవండి ఈనాడు పేపర్లో ప్రధానంగా హైలైట్ చేసిన అంశాలు. ఇక ఆంధ్రజ్యోతి పేపర్లో ఏమేమి అంశాలు హైలైట్ చేశారో ఒకసారి చూద్దాం. ప్రధానంగా అక్కడ ఈనాడులో ఏదైతే బ్యానర్ ఐటమ్ రాశారో జరుగు జగన్ ఖాళీ చేయి కుర్చీ జనరాజ్యం వస్తుందనే వార్తని ఇక్కడ ఆంధ్రజ్యోతిలో కూడా హైలైట్ చేయడం జరిగింది. తర్వాత మెగా డిఎస్సిపై తొలి సంతకం ఈ పెన్నుతోనే 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు జగ్గంపేట సభకు హాజరైన ఉద్దేశించి మాట్లాడిన మాటను బ్యానర్ ఐటమ్గా రాయటం జరిగింది. అదేవిధంగా కమనీయ కోదండరాముని కళ్యాణం అని చెప్పి ఒంటిమిట్టలో జరిగిన కోదండరాముని కళ్యాణం సోమవారం సాయంత్రం జరిగింది. దానికి సంబంధించిన వార్తను కూడా హైలైట్ చేయడం జరిగింది. పింక్ డైమండ్ ఎక్కడ జగన్ అధికారం నుంచి అధపాతాళానికి పింక్ డైమండ్ గురించి కూడా వార్తని హైలైట్ చేయడం జరిగింది. అదేవిధంగా 20,000 మంది టీచర్లు ఇంటికే 8 ఏళ్లుగా తీసుకున్న జీతాలు 4 వారాల్లో వడ్డీతో సహా చెల్లించాల్సిందే. బెంగాల్లో 2016 ఉపాధ్యాయ నియామకాలపై కలకత్తా హైకోర్టు తీర్పు. 15 రోజుల్లో నియామక ప్రక్రియ చేపట్టాలని బెంగాల్ సర్కార్కు ఆదేశం అని చెప్పేసి ఒక సంచలనమైన వార్త ఇది. దీన్ని కూడా హైలైట్ చేయడం జరిగింది. నా గెలుపు ఖాయం అని చెప్పి జగన్ను గద్దెదించాలని జనంలో కసి సీఎం రమేష్ మాట్లాడిన మాటలకు సంబంధించి ఆ వార్తను కూడా ప్రధానంగా హైలైట్ చేయడం జరిగింది. పవన్ హెలికాప్టర్లో సాంకేతిక లోపం అనే వార్తను పశ్చిమ గోదావరి జిల్లా పర్యటన రద్దు నేడు పిఠాపురంలో నామినేషన్ అనే వార్తను కూడా ప్రధానంగా హైలైట్ చేయడం జరిగింది. అదేవిధంగా చీరాలలో ఆమంచి, పి గన్నవరంలో చిట్టిబాబు, శుంకర పద్మశ్రీకి విజయవాడ తూర్పు 38 మందితో కాంగ్రెస్ అభ్యర్థుల మలి జాబితా 10 సీట్లలో మార్పులు అని చెప్పేసి ఒక వార్తను కూడా హైలైట్ చేయడం జరిగింది. జగన్ ఆస్తులు 41% పెరిగాయి. కొండ ఆస్తులు 4,490 కోట్లు. ఆంధ్రజ్యోతిలో ఇవి ప్రధాన వార్తలుగా. సో ఇవండి వివిధ దినపత్రికల్లో ఈరోజు ఉన్నటువంటి ప్రధాన వార్తలు. థ్యాంక్ యూ.